మీరందరూ మంచుకున్నారా? నేను మంచుకున్నా. ఇవాళ అయితే నేను గుడాలు ఎత్తానా, కుండల గుడాలు ఎత్తానా. గుడాలకు కొన్ని శనగలు తీసుకున్నా, ఒక 20 నిమిషాల ముందు నానబెట్టిన సరిపోతాయి. కుండల కట్టెల పొయ్యి మీద గుడాలు ఎత్తాను కాబట్టి మంచి కొడుకుతాయి. కొన్ని ఇవి బబ్బెర్లు తీసుకున్నాయి, ఇవి వెనకటి బబ్బెర్లు. మా దిక్కు కొండెంగ బబ్బెర్లు అని కూడా అంటారు, వీటిని అలశాంతాలు అంటారు. ఇవి మన తెల్ల బబ్బెర్ల కంటే ఎర్ర బబ్బెర్ల కంటే మంచిగా కమ్మగా ఉంటాయి, ఇవి టేస్ట్ ఉంటాయి. ఇవి ఈ బబ్బెర్లు ఇవి చాలా ఇప్పుడు వెనక పడ్డాయి, ఇవి వస్తానే లేవు కానీ అక్కడక్కడ దొరుకుతున్నాయి ఈ బబ్బెర్లు. కొన్ని ఇండ్లకు కొన్ని పల్లీలు నానబెట్టిన, పల్లీలు వేసుకొని గుడాలు వేసుకుంటే కమ్మగా ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని తినాలి. సరేనా? ఇప్పుడు పొయ్యాటి పెట్టి ఎసరు పెడతా. ఇప్పుడు పొయ్యాటి పెట్టిన గుడాలకు ఎసరు పోస్తాను. మంచిగా ఉడికేటట్టే కొంచెం ఎక్కువనే ఉండాలి ఎసరు. ఎసరు వచ్చినాక ముందుగా నేను ఈ శనగలను ఈ పల్లీలు ఎత్తా. ఇవి ఒక 10 నిమిషాలు ఉడికినాక తర్వాత బబ్బెర్లు వస్తాయి. ఎందుకంటే బబ్బెర్లు మనకు తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఇవి కాసేపు ఉడికినాక ఇప్పుడు బబ్బెర్లు వస్తాయి. నేను ఎసరు వచ్చినాక పోతా. ముందుగా శనగలు వేసిన నేను శనగలను పల్లీలు పోసిన, ఇవి ఉడికినాయి. ఇవి ఒక్క పాలు ఉడకాలి. ఒక్క పాలు ఉడికినాక ఇప్పుడు బబ్బెర్లు పోతాను. ఇంట్లో ఈ బబ్బెర్లు కొంచెం తొందరగా ఉడుకుతాయి కాబట్టి శనగలు కొద్దిగా గట్టితనంగా ఉంటాయి, అందుకే అవి కొంచెం ఉడికినాక ఇవి వేస్తాను. ఇప్పుడు ఇవి మంచిగా ఉడుకుతాయి. నిమ్మలంగా మంట మీద ఉడికించుకోవాలి. కుండలే కదా, మంచిగా నెమ్మది ఉడుకుతాయి గుడాలు. ఇగో ఇట్లా ఉడుకుతున్నాయి. ఇక మంచిగా ఉడుకుతాయి. అవి ఇవి మంచిగా ఎనగలిచినట్టు సూపర్ ఉడుకుతాయి. ఇక ఉడికినట్టే ఇప్పుడు ఇవి కొద్దిగా కొంచెం పలుకు దిగాలి. బాగా మెత్తగా కూడా ఉడకద్దు గుడాలు, అంత గుద్దు గుద్దు అవుతాయి అవి. ఇగో ఇప్పుడు ఇలా చెంచాన్నర ఉప్పు వేస్తాను. ఇవి ఇక దించుతాం అనగానే ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తేనే మంచిగా ఉడుకుతాయి. మనం అవి గుడాలు ఫస్ట్ ఎసరు వచ్చినాక పోసేటప్పుడు ఉప్పు వేయద్దు, గరివేయనట్టు ఉడకాయి గుడాలు. కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఇక గుడాలు ఉడికినాయి. మెల్లగా మంట మీద మంచిగా ఉడికినాయి. ఇగో ఇట్లా ఇవి బబ్బెర్లు అన్నీ మంచిగా ఉడికినాయి. ఇట్లా ఉడుకుతాయి. ఎప్పుడు కానీ మనం బబ్బెర్లు అన్నీ కలిపి వేసుకునేటప్పుడు కొంచెం లేట్గా వేసుకోవాలి. తొందరగా ఉడికేటి వెనక కాసేపు అవి ఉడికినాక వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవి ఆ ఎసరు అంతా గారిపోవాలి. ఎసరు నీరు లేకుండా గారిపోయాక మనం పోపు చేసుకుంటే మంచుకుంటాయి. కొద్దిగా నీరు ఉన్నా కూడా మంచుకుంటాయి. కొద్దిగా లద్ది అవుతాయి గుడాలు. ఇవి ఇప్పుడు గుడాలల్లో నీళ్ళన్నీ గారిపోయినాయి. ఎసరు అంతా గారిపోయింది. అది ఇట్లా మంచిగా పొడి పొడి కావాలి. ఇది కూడా మనం మంచిగా ఇంత చింతపండు నానేసి పులుతో మసాలా పెట్టుకుంటే మస్తు ఉంటుంది. ఇప్పుడు పోపు చేస్తా గుడాలను. నూనె పోసిన, నూనె కాలింది. ఒక చెంచాడు అంతా జీలకర్ర ఎత్తా. మూడు ఎండిన మిరపకాయలు సగం కట్ చేసిన, ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కోసిన, ఉల్లిగడ్డ ముక్కలు వేస్తాను. రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసిన, పచ్చిమిరపకాయల ముక్కలు వేస్తాను. ఇప్పుడు పోపులా ఒక ఎల్లిగడ్డ కచ్చా పిచ్చా దంచిన పొట్టు తీసి, ఎల్లిగడ్డ కచ్చా పిచ్చా దంచి వేసుకోవాలి. కమ్మగా ఉంటాయి గుడాలు. ఇప్పుడు 2 నిమ్మలై కలజామాకు,
కొంచెం పసుపు వేసుకోవాలి, నాకు మంచిగా కలర్ మంచిగా కనబడుతుంది. ఇప్పుడు గుడాలు పోతాను పోపుల. కొద్దిగా కారపొడి వేస్తాను, నేను కొంచెం వేస్తాను, ఒక సగం చెంచా అంత వేస్తాను. కారపొడి సరిపోతుంది. నేను వేసిన ఉప్పు సరిపోయింది ఆడికాడికి. మంచిగా పోపు పోసిన గుడాలు ఇంకా ఓ ఎల్లిగడ్డ కచ్చపిచ్చ దంచి పోపుకి వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ, ఓ ఉల్లిగడ్డ ఎక్కువనే ఉండాలి, కమ్మగా ఉంటాయి. శనగలు, బొబ్బర్లు, కొన్ని పల్లీలు ఎంత మంచిగా ఉంటాయి అనుకుంటాను. ఇవి సూపర్ ఉంటాయి, మీరు వేసుకొని చూడండి ఒకసారి. ఇట్లా మంచిగా ఉడికినాయి. ఇప్పుడు కానీ మీరు గుడాలు వేసుకోవాలని అనుకున్నప్పుడు అన్నీ కలిపి వేసుకోవాలనుకుంటే ఏది గట్టి ఉడుకుతుందో అది కొంచెం ముందుగా పోయింది. కొంచెం తొందరగా ఉడికేటి కాసేపు ఉడికినాక పోసుకుంటే మస్తు ఉంటాయి గుడాలు, మంచిగా ఉన్నాయి. మీరు వేసినట్టు మీకు వేసుకొని చూడండి. సరేనా మరి.